దసరా నుంచి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమల్లోకి తేనుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీకి చెందిన యువతులకు 51,000 రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. అక్టోబర్ 2 తర్వాత పెళ్లి చేసుకున్న యువతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి 2 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకే పథకం వర్తిస్తుంది. అదేవిధంగా పేద ముస్లిం యువతులకు ఆర్థిక సహాయం అందించేందుకు టీఎస్ ప్రభుత్వం షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా 51,000 రూపాయల నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం నగదును చెక్కు రూపంలో ఇవ్వనున్నారు. 2008లో అప్పటి ప్రభుత్వం మాస్ మ్యారేజెస్ ఆఫ్ పూర్ ముస్లిం గర్ల్స్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. 15,000తో కొన్ని వస్తువులు కొనిచ్చేవారు. 2012లో మొత్తాన్ని 25,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ పథకంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని భావించిన సర్కార్ మరో 26,000 కలిపి మొత్తం 51,000 రూపాయలను ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఊరట లభించనుంది. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతో కనీసం ఆడపిల్ల పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.